హలో మామా బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ మామా బ్రో. ఎవ్రీ సండే రొటీన్ గా చేసినట్టు కాకుండా ఈ సండే చికెన్ కర్రీ కొంచెం స్పెషల్ గా చేశాను. చికెన్ కర్రీ రెడ్ గా రావడానికి ఒక నేచురల్ ఇంగ్రీడియంట్ వాడాను. ఏం వాడానో వీడియో మధ్యలో మీకు చెప్తా చూడండి. మామా బ్రో, ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? త్రీ కప్స్ తరిగిన ఆనియన్స్, ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పులో పచ్చిమిర్చి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుందాం.
అబ్బా మామ బ్రో, కర్రీ అయితే చాలా రెడ్డిష్గా వచ్చింది. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆ ముక్కల్ని. జస్ట్ ఒక ముక్క పట్టుకొని చూసేస్తా. అబ్బా స్మెల్ కూడా అదిరిపోయింది మామ బ్రో, మనం వేసిన దినుసులకి వాటికి మసాలాకి. పా చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఇదిగో ఇది ఒక లెగ్ పీస్, చూద్దాం ఎంత బాగా ఉడికిందో. ముక్క చూసా, టెంప్టింగ్గా ఉండేసింది కదా మామ బ్రో. భలే విడిపోయింది, అంటే చాలా బాగా కుక్ అయినట్టే. ముక్కలకు కూడా ఆ మసాలా బాగా లోపలికి వెళ్ళింది. మనమైతే చాలా బాగా చేసాం మామ బ్రో, నాకైతే అర్థమైపోయింది. ఈరోజు ఇది అద్భుతంగా ఉండిద్ది నేను నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటే. అబ్బా వేడి వేడి రైస్ చేయి కాలిపోయింది. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు మామ బ్రో. అదేవిధంగా మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారుగా, నిదానమే ప్రధానం. ఇక్కడ నిదానమే ప్రధానం బాగా ఇంపార్టెంట్ మామ బ్రో. కలుపుతూ ఉంటే అసలు ఆ అనుభూతి ఉంటావా మామ బ్రో. బాబా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నేను మాట్లాడుతుంటే. అయినా కానీ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అదిగో చిన్న చిన్న ముక్క ఇది తీసి కలిపి ఒక ముద్ద మీకోసం తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.